నాకు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వ్యక్తుల్లో రాజు గారు ఒకళ్ళు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాజు గారు. అలానే జయ గారు. సినిమా పాటలు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం గురించి మన పురాణాల్లో ఉన్న ప్రకారం ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే వినాయకుడు వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకోవడం వల్ల తపస్సు భంగం కలుగుతుందని అంటాడు. అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం